నెరవేర్చుటకు ఒక మనిషి. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి పేతురు అనేటువంటి వ్యక్తికి దేవుని పని చేయాలనుకున్నవాడు కాదు. దేవుని కొరకు సువార్త ప్రకటించాలి అనుకున్న వ్యక్తి కాదు. దేవుని కొరకు ప్రయాసపడదామనుకున్న వ్యక్తి కాదు. దేవుని రాజ్యం కట్టడానికి శ్రమలు పడాలన్నటువంటి ఉద్దేశం కూడా లేదు. ఈరోజు దేవుని సేవకు రావటం, దేవుని సేవలో ఈ మందిరంను నడిపించటం, ఇది దేవుని యొక్క ప్రణాళికలో ఇదిగో పేతురు నీ మీద అంటే నువ్వు మొయ్యాలి, నువ్వు ఆ భారాన్ని మొయ్యాలి. ఆ భారాన్ని మోస్తూ ఈ సంఘాన్ని నువ్వు నడిపించాలి, ఆ తర్వాత నాకు అప్పగించాలి. ఆమె మోసిన తర్వాత ఏం చేయాలంట? తీసుకొచ్చి అప్పగించాలి. అట్లాంటి ప్రణాళిక మనుషులను బట్టే జాగ్రత్తగా చేస్తాను రా అంటే వెంట వెళ్ళిపోయాడు పేతురు. యేసు ప్రభుతో కొన్నాళ్ళు తిరిగి దేవుని రాజ్యం సమీపమై ఉన్నది అని అంటే రోమీల దగ్గర నుంచి విడుదల పొందుకొని యూదులకు ఒక రాజ్యం వస్తుందని, ఇశ్రాయేలు స్వతంత్రంగా జీవిస్తారు అని, అప్పటికి వాళ్ళు బానిసలుగా రోమీయుల దగ్గర ఉంటున్నారని, యేసు ప్రభుతో వెళితే వీళ్ళు స్వతంత్రంగా జీవించగలుగుతారని యేసు ప్రభుతో వెళ్ళారు, తిరిగారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఈయన మనకు ఒక రాజ్యాన్ని ఇస్తాడు, ఆ రాజ్యంలో మనం స్వతంత్రంగా జీవిస్తామనుకున్నారు. కానీ అది చాలా పొరపాటు ఆలోచన అని యేసు ప్రభుతో నడుస్తూ ఉండగా పేతురు అనేటటువంటి వ్యక్తికి ఎన్ని నేర్పించి నీ మీదే కడతానన్నాడు. హల్లెలూయా, నీ మీదే. సో నాకు మొట్టమొదటి జాగ్రత్త తెలుసు. ఆయన వ్యాపారం చేశాడు. ఆయన ఒక స్టేషనరీ షాప్ పెట్టుకొని వ్యాపారం చేస్తారు. ఈ ఊరు నేను కొత్తగా వచ్చాను. కానీ దేవుడికి ఈయన మీద ఒక ప్రణాళిక వచ్చింది, ఈయన మీద ఒక ఉద్దేశం పెట్టుకున్నాడు. కాబట్టి ఆ సెంటర్లో ఎన్ఐడి కొత్త సెంటర్లో వ్యాపారం చేసుకుంటున్నటువంటి జాన్ రత్నం సడన్గా అన్ని మానేసేసి సేవ కోసం వచ్చింది. సేవ కోసం వస్తే ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోయి ఉంటారు, స్నేహితులు ఆశ్చర్యపోయి ఉంటారు, ఏంటి తిరుగు పొరుగు వారు ఏమి సేవకు వచ్చేయడం అనుకుని ఉంటారు. కానీ ఇట్లాంటి ఉన్నతమైన సేవ ఇక్కడ కొంతమందిని ప్రభువులోకి నడిపించి ఈ ప్రభువుకి మళ్ళా ఇది అప్పగించేటటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి బాధ్యత. సంఘాన్ని నడిపించటం అండ్ ఈరోజు చాలా మంది సంఘాలను నడిపించాలని అనుకోవట్లేదు, సంఘాలు కట్టాలని అనుకోవట్లేదు, ఇవాంజలిస్టులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఏంటిది? ఇవాంజలిస్టులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. రూపాయి ఖర్చు పెట్టడం లేదు, ఏమొచ్చినా అంత ఇన్కమే. రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు, ఎంత వచ్చినా ఇన్కమే. కాబట్టి మీరు నేర్చుకోవాలి. బయట ఇవాంజలిస్టులకి డబ్బులు ఇవ్వకండి. నేను నిర్మోహమాటంగా చెబుతున్నాను. ఏంటి? మిమ్మల్ని ఆదరించేది సంఘం, మిమ్మల్ని నడిపించేది సంఘం, యేసు ప్రభుత్వాన్ని సహవాసం అంటే ఏమిటో నేర్పించేది సంఘం. ఈ సంఘం దేవుని చేత ఏర్పాటు చేయబడిన సంఘం. ఈ సంఘంలో దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఒక నాయకుడిని ఏర్పాటు చేసి ఒక సేవకుని పెట్టి ఆ సేవకుడి ద్వారా మిమ్మల్ని ఆయన ఎక్కడ చేర్చుకోవాలనుకున్నాడంటే మీ సేవకుని ఎక్కడ చేర్చుకోవాలి అంటే ఆయన హక్కుని చేర్చుకోవాలి. మిమ్మల్ని ఎక్కడ చేర్చుకోవాలి? అప్పుడు ఆయన హక్కునే చేర్చుకోవాలి. అలాంటి ఉత్తమమైన ప్రణాళిక దేవుడు కలిగి ఉంటే ఒకప్పుడు మంచి సంఘ పరిచర్యలు జరిగాయి, సంఘాలు కట్టబడ్డాయి, సంఘాలలోనూ కొత్త ఆత్మలను చేర్చబడ్డారు, చాలా చక్కటి పరిచర్య జరిగింది. నేటి దినాలలో
నేటి దినాలలో నిర్మోహమాటంగా చెప్పవలసిన మాట ఏంటంటే, యూట్యూబ్ సేవకులు ఎక్కువైపోయారు, ఇవాంజలిస్టులు ఎక్కువైపోయారు. వాళ్ళకి ఒక వ్యక్తికి సంఘంలో ఏదైనా కష్టం వస్తే సేవకుడు సేవకురాలు పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళు వస్తారా? వాళ్ళు వస్తారండి? మీ ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తారా? ఏదైనా జరిగితే మీ ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తారా? మీ ఇంటి కష్టంలో వెంటనే వచ్చి వాళ్ళ బాధ్యత వహిస్తారా? ఇండిపెండెంట్ ఇవాంజలిస్ట్ అనేది పెద్ద తప్పుడు పదం. ఇవాంజలిస్ట్ అనే వ్యక్తి సంఘములో నుంచి బయటికి వెళ్ళాలి, సంఘాన్ని బలపరిచే పరిచర్య చేయాలి, సంఘముతోనే ఉండాలి. ఒక సువార్థికుడు సంఘములో నుంచి తయారవ్వాలి, సంఘములోనే ఉండాలి, సంఘంలో ఆయన ఒక బాధ్యత నిర్వర్తించాలి. బయట సువార్త ప్రకటిస్తే సంఘానికి ఆత్మలను తీసుకురావాలి. అంతేగాని సంఘాలలో ఉన్న ఆత్మలను పట్టుకుపోయి మైదానాల్లో పెట్టడం అనేది పరిచర్య అవుద్దా కాదని చెప్పాడు. మీరే చెప్పరెవరన్నా? చాలా మంది మొహమాట పడుతున్నారు. అంటే అలాంటి వాళ్ళతో అంటకాగుతున్నారా? అలాంటి వాళ్ళతో అంటకాగుతున్నారా ఎవరన్నా? ఏంటి అది కాదు, అది కాదు, అది తప్పుడు స్వభావము. కాబట్టి 14 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ సమకూర్చి మీ మీ బాధలు, కష్టాలు, వేదనలు, మీ సంతోషాలు అన్నిటినీ భరించి మోసి ఈరోజు 15వ సంవత్సరంలోనికి సంతోషంగా మిమ్మల్ని నడిపించడానికి ఒక సేవకుడిని ఇక్కడ పెట్టి మీ జీవితాలను దేవుని యొక్క కుమారుని యొక్క స్వరూపంలోనికి మలచబడేటటువంటి సువార్త సందేశాలను ఇవ్వటం ద్వారా మీ బ్రతుకులను కట్టడానికి దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవునికి, 15వ సంవత్సరంలో ప్రవేశింపచేసిన దేవునికి మహిమ చెందుగాక. ఆమేన్. కాబట్టి సంఘము మొట్టమొదట ఏదేను వనము ఒక సంఘము. మొట్టమొదట ఏంటిది? ఏదేను వనము సంఘము. ఆ సంఘములో ఇద్దరు విశ్వాసులు చల్లపూటన దేవుడు ఆ యొక్క ఉద్యానవనంలోకి వచ్చి ఎవరితో సహవాసం? ఆదాము అవ్వలతో సహవాసం. అంటే అప్పుడు మందిరము అన్న పాత నిబంధనలు, కొత్త నిబంధనలు సంఘం అని పిలిచాం. అయితే క్లుప్తంగా ఒకటి మాటలు అక్కడ యొక్క సంఘటన నేను రెఫర్ చేయను, కానీ మీకు తెలిసిన విషయాలు గుర్తు చేస్తాను. అక్కడ జరిగినటువంటి సహవాసం, దేవుడికి ఇప్పుడు ప్రణాళిక ఏంటి, దేవుడికి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, మనిషిని భూమి మీద సృజించి, మనిషిని సృజించడం ముందు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి అని అంటే, ఆయన ఏర్పాటు చేసిన సంఘములో సహవాసము కలిగి ఉండాలి. వారు ఇరువురు సహవాసం కలిగి ఉండాలి. వారు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఆమె సంఘములో ప్రియులు గుర్తించాలి. ఏంటుండాలి? చెప్పండి గట్టిగా, చెప్పరా అంటే ఆ నవ్వుతాడు. నువ్వు గట్టిగా చెప్తే బాగిపోతాడు. ఏంటుండాలి సంఘంలో? అంతేగాని చెవులు కొరుక్కోవడం ఉండకూడదు. ఏంటుండకూడదు? చెవులు కొరుక్కోవడం ఉండకూడదు. టెలిఫోన్లో చెవులు కొరకడం అంతకన్నా ఉండకూడదు. ఇలాంటివి ఎక్కువ అయిపోతాం. ఎక్కడెక్కడో వింటాం, ఏదేదో చేస్తాం. ఆఖరిని ఏంటి మరి టెలిఫోన్లో చెవులు కొరుక్కుంటూ ఉంటాం. ఇలాంటి పని చేయకండి. సంఘం గురించి ప్రార్థన చేయండి. మీ ద్వారా ఈ సంవత్సరం ఒక తీర్మానం చేయండి. కనీసం ఒక్క ఆత్మనన్నా నేను సంఘానికి పరిచయం చేస్తానండి. చేస్తారా? ఈరోజు చేస్తారా? చెయ్యాలి. ఈరోజు మెసేజ్లు మీరు చెయ్యాలి. మీరు ప్రార్థన చేస్తే మిమ్మల్ని నడిపిస్తాడు దేవుడు. ఒక ఆత్మ మీ ద్వారా ఇక్కడికి తీసుకొస్తాడు. సరే, ఏదైనా వనంలో ఎవరిని తీసుకురాలేదు, కానీ ఏదైనా వనంలో వాళ్ళే
తప్పిపోయి చెట్టు వెనక్కి వెళ్ళిపోయారు. చెట్టు వెనక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళలోకి వచ్చింది పాపము. వాళ్ళలోకి వచ్చింది పాపము. 3వ అధ్యాయంలో దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడా? ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. తిరిగి వాళ్ళకి ఒక జంతువును బలి అర్పణ చేసి ఆ చర్మపు చొక్కాయిలను తయారు చేసి దేవుడు వారికి తొడిగించాడు. ఏమనుంటది? తొడిగించాడు. తొడుక్కునే జ్ఞానం కూడా లేనప్పుడు, వాడి దుస్తులు తొడుక్కునే జ్ఞానము కూడా లేదు. దేవుడు వాళ్ళకి దుస్తులను చేసినప్పుడు దేవుడు ఒక బలి నడిపించాడు. ఒక బలి లేకపోతే, ఒక రక్త ప్రోక్షణ లేకపోతే దీనికి మానవుడు దేవునితో కట్టబడలేడు. ఆమేన్. ఒక బలి అర్పణ, దేవుని ఉత్తమమైన ప్రణాళిక. సంఘము పాడైపోయింది. సంఘము పాడైపోయింది. ఏదేను వనం అనే సంఘము పాడైపోయింది. పాడైపోయిన తర్వాత కూడా దేవుడు తన ప్రణాళికలో సంఘాన్ని విడిచిపెట్టాలనుకోలేదు. మరలా సంఘము అంటే, మందిరము అంటే సహవాసము, దేవునితో సహవాసము. ఇది ప్రత్యేకంగా మనం గుర్తు చేసుకోవాలి, మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా నీవెందుకు మందిరానికి వస్తున్నావు? దేవునితో సహవాసం. ఎప్పుడు చెప్తారు? ఎప్పుడైనా దేవునితో సహవాసం చేయడానికి వస్తున్నాం. ఆమేన్. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నీళ్ళు చిన్న మంట పుట్టించాడు. సో మనిషి సహవాసాన్ని కోల్పోయాడు, మందిరాన్ని కోల్పోయాడు, అక్కడ ఉన్న మందిరంలో ఆశీర్వాదాలను కోల్పోయాడు, వాగ్దానాలను కోల్పోయాడు, వాగ్దానాల యొక్క ప్రతిఫలాలను కోల్పోయాడు. మనిషి శ్రమల పాలు అయిపోయి కష్టార్జితానికి దారి తీయబడిన మనిషిని దేవుడు వదులుకోవాలని అనుకోలేదు. మనిషిని దేవుడు విడిచిపెట్టాలని అనుకోలేదు. తిరిగి వారిరువురిని మరలా కట్టడానికి దేవుడు తానే తన చేతులతో ఒక బలి అర్పణ, బాగా గుర్తుంచుకోండి, తానే చేశాడు ఈ బలి అర్పణ. మనుషులు తానే బలి అర్పణ చేయడం ద్వారా తానే బలి అర్పణ చేయడం ద్వారా తిరిగి దేవుడు తనతో సహవాసానికి చేర్చుకున్నాడు. ఆమేన్. సహవాసానికి చేర్చుకున్నాడు. సహవాసానికి చేర్చుకున్న దగ్గర నుంచి దేవుడు మనిషిని విడిచిపెట్టాడా అంటే మళ్ళా మనిషిని విడిచిపెట్టలేదు. మనిషిని ఎప్పుడు కూడా నడిపిస్తూనే ఉన్నాడు. అబ్రహాము గారు 12వ అధ్యాయం 7వ వాక్యంలో ఆయనతో దేవుడు మాట్లాడిన తర్వాత 7వ వాక్యం 12వ అధ్యాయంలో ఆయన ఒక బలిపీఠము కట్టి ఏం చేశాడు? ఆయన బలిపీఠం దగ్గర ఏం జరుగుతుంది? బలిపీఠం దగ్గర ఏం జరుగుతుంది? బలి అర్పణ జరుగుతుంది. బలి అర్పణ లేకుండా అటాన్మెంట్, బలి అర్పణ లేకుండా మనిషి దేవునితో కట్టబడలేడు. బలి అర్పణ ద్వారానే మనిషి దేవునితో కట్టబడతాడు. ఈ బలి అర్పణ దేని కొరకు అంటే ఆ 3వ అధ్యాయంలో పాపము చేసిన మనుషుల కొరకు దేవుడు పాపము ఎరగని ఒక జంతువును బలి అర్పణ చేయడం ద్వారా తనతో ఆయనతో ఉంచుకోవాలని ఇష్టపడ్డాడు. 12వ అధ్యాయం రాబోతుంది. అక్కడ అబ్రహాము గారు ఆయన బలి అర్పణ చేయడం ద్వారా ఎవరితో కట్టబడ్డాడు? ఎవరితో కట్టబడ్డాడు? దేవునితో కట్టబడ్డాడు. అంతకుముందు అబ్రహాము గారు హెబ్రీయుడా? ఇశ్రాయేలీయుడా? యూదుడా? మరి ఎవరు? అబ్రహాము గారు ఎవరు? సిరియా దేశస్థుడైన అన్యుడు. అప్పుడు ఆయన భాష ఏంటి? హెబ్రీ భాష. ఏ భాష? సిరియా వాళ్ళు ఏంటి మాట్లాడతారు? అరబీ మాట్లాడతారు. ఏంటి మాట్లాడతారు?
అరబీ మాట్లాడతాడు. ఆయన భాష అప్పుడు హెబ్రీ భాష కాదు, ఆయన హెబ్రీడ్ కాదు, ఇశ్రాయేలు అనే మాటకి చెందినవాడు కాదు. కానీ ఈరోజు ఆ ఇశ్రాయేలుకి ఆయనే తండ్రి, ఈ విశ్వాసులకు ఆయనే తండ్రి. హల్లెలూయా. అటు వాళ్ళకైతేనేమి ఇటు మనకైతేనేమి యేసు ప్రభు వారు చెప్పిన రీతిలో ఆయనే మనకి తండ్రి. అప్పుడు కూడా అక్కడ కూడా అబ్రహాము గారు దేవుని మార్గంలో నడవాలి అనంటే, దేవుని ఉద్దేశంలో నడవాలి అనంటే, దేవుని మాటలు నిరంతరం వినాలి అనంటే అబ్రహాము గారు ఆయనతో ఉన్న వారికి అక్కడ పాప విమోచన జరగాలి, ప్రక్షాళన జరగాలి. అప్పుడే అంతకుముందు ఆయనకి అలవాటు లేదు, కానీ దేవుని నడిపింపక్కడానికి జరిగింది. దేవుని నడిపింపులోనే బలిపీఠం కట్టాడు, దేవుని నడిపింపులోనే ఆయన ఒక బలి అర్పణ చేశాడు. దేవునితో ఆయన సహవాసములో నడవటం మొదలుపెట్టాడు. 12వ అధ్యాయం ప్రారంభంలో దేవుడు మాట్లాడాడు, కానీ దేవునితో ఆయన నడవాలి అని అంటే, దేవునితో నడిపించుకోవాలి అని అంటే, దేవుడితో ఆయన సహవాసం చేయాలి అని అంటే అబ్రహాము గారి జీవితంలో నుంచి పాపము తొలగిపోవాలి. పాపము తొలగిపోకపోతే అబ్రహాము గారు దేవునితో కట్టబడలేరు. అబ్రహాము గారు ఆయన కలిసి సహవాసం చెయ్యలేరు. ఆ విషయం బాగా తెలిసినటువంటి ప్రభు యెహోవా దేవుడు ఆయన జీవితంలో ఏం చేయాలనుకున్నాడు అని అంటే, బలిపీఠము కట్టి బలిపీఠము దగ్గర బలి అర్పణ చేసి దేవుడితో సహవాసం చేయడం. హల్లెలూయా. అబ్రహాము గారి జీవిత చరిత్రలో 10 సార్లు దేవుడు మాట్లాడాడు. అదంతా ఇప్పుడు నేను చెప్పలేదు, కానీ అది పెద్ద సందేశం. అది ఎప్పుడైనా నాకు మీరు మధ్యన అవకాశం దొరికితే మాట్లాడతాను. కానీ అక్కడ జరిగిన దగ్గర నుంచి పాత నిబంధనలో 25వ అధ్యాయం 2వ కాండంలో దేవుడు మోషేతో ఏం చెప్తున్నాడంటే, మీ మధ్య ఉండటానికి నాకు ఒక నివాస స్థలమును చెప్పాలండి. ఎక్కడండి? చెప్పకపోతే మీరు పెట్టినారో లేదో నాకు డౌట్ వచ్చేస్తుంది. మీ మధ్య ఉండుట కొరకు చెప్పండి, నాకు ఒక నివాస స్థలము నిర్మించు. ఇక్కడ దేవుడు ఉండుట కొరకు ఈ సేవకునికి నాకు ఒక నివాస స్థలం ఇక్కడ కట్టు అంటేనే కట్టబడింది. ఎక్కడ మందిరం కట్టబడినా, ఏ చోట మందిరం కట్టబడినా మనిషి సొంత ఉద్దేశాలతో ఎక్కడైనా ఏదైనా కడితే అవి నిలబడవండి. మనిషి సొంత ఉద్దేశాలతో కడితే, సొంత ఆలోచనలతో కడితే, రక్త ప్రోక్షణ అనేటువంటి అనుభవం లేకుండా కడితే, మారు మనసు అనేటువంటి జీవన విధానం లేకుండా కడితే అవి నిలబడవు, అవి నిలబడలేవు. ఎందుకంటే పాప విమోచన ఉన్న చోటే దేవుడు తన ప్రజలతో సహవాసం చేస్తాడు. పాప విమోచన ఎక్కడ ఉన్నదో అక్కడే దేవుడు ఉంటాడు, దేవుడు సహవాసం చేస్తాడు. కాబట్టి 2వ కాండంలో మోషే యొక్క విషయాలు స్పష్టంగా నేర్పించి బలిపీఠము కూడా కట్టమన్నాడు. ఆమేన్. బలిపీఠము కట్టమన్నాడు. ఎవరు ప్రవేశించినా మొట్టమొదట అక్కడికి వెళ్ళి అక్కడ గంగాళములు కాలు చేతులు కడుక్కొని గొర్రె పిల్లను తీసుకొని వెళ్ళి బలి అర్పణ చేసి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు సంవత్సరములకు ఒక్కవారు మాత్రమే వెళ్ళగలిగేవాడు. తన కొరకు, తన ప్రజల కొరకు, తనది కాని వేరొక రక్తము, గొర్రెపిల్ల రక్తమును తీసుకొని ఆ పరిశుద్ధ స్థలంలో వీరందరి కొరకు ఈ రక్త ప్రోక్షణ నీవు అంగీకరించు చట్టాలు వెళ్ళేవాడు. ఎందుకు వెళ్ళేవాడు? స్థలంలోకి దేని కొరకు వెళ్ళేవాడు అంటే, ఇదిగో తండ్రి
ఈ రక్త ప్రోక్ష పాపము కొరకు అని అడగటానికి వెళ్ళేవాడు, ప్రార్థించడానికి వెళ్ళేవాడు. అది పాత నిబంధన. కానీ అక్కడ కూడా పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి అంటే పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించాలి అంటే పాప విమోచన జరిగి తీరాలి. ఆమె మీరందరూ బాప్తిసం తీసుకునే ఉంటారు, ఎవరికి నేను చేతులెత్తమని అడుగుతున్నాను. కానీ ప్రతిరోజు నీకు కలిగిన పాప విమోచన ద్వారా పొందుకున్న బాప్తిస్మమును ప్రతిరోజు గుర్తు చేసుకుంటారా? చేసుకొని ప్రార్థన చేస్తారా? ప్రతిరోజు నీ పాప విమోచన ఎలా జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, ఎలా నువ్వు బాప్తిసం పొందుకోవడానికి అవకాశం దొరికింది, అది చేసేది ఎవరు? ఆ యేసు ప్రభువుని నీ ప్రార్థనలో గుర్తు చేసుకొని మొట్టమొదట నీ ప్రార్థనలో గుర్తు చేసుకొని నీవు పొందుకున్నటువంటి విమోచనను గుర్తు చేసుకొని నీవు పొందుకున్నటువంటి పవిత్రతను గుర్తు చేసుకొని నీవు పొందుకున్నటువంటి పరిశుద్ధ జీవితాన్ని గుర్తు చేసుకొని దేవునికి ఎంతవరకు స్థుతులు చెప్పకుండా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోకుండా మనం గడిపేస్తుంటుంటే రోజులు తెలియకుండానే మెత్తగా ఇంకో కాలంలో దూరేస్తాడు. ఏం చేస్తాడు? ఎక్కడో దగ్గర నెట్ వదిలేస్తాడు. రక్షింపబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, కొత్త దినాల్లో బాగున్నాం, చాలా ఉత్సవంగా మునిగిపోయాం, ఇంకా యేసు ప్రభు గురించి ప్రాణాలైనా పెట్టాలని అనుకున్నాం. కాలక్రమేణా ఏం జరిగింది అంటే ఏంటి మర్చిపోయామంటే రక్షణ ప్రియులారా, రక్షణ మర్చిపోకుండా ఉండాలి అంటే నీవు రోజు ప్రార్థనలో ప్రభు సన్నిధిలో మొట్టమొదటిసారిగా గుర్తుంచుకోవలసినటువంటిది, ప్రార్థించవలసినటువంటిది, ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటిది దేని ద్వారా అంటే నీకు కలిగిన రక్షణ ద్వారా. ఆమేన్. గుర్తు చేసుకుంటారు. ఒకవేళ ఇన్నాళ్ళు చేయకపోతే ఈరోజు మీరు తీర్మానం చేయాలి. మీరు కొత్త సంవత్సరాలకి 15వ సంవత్సరాలు ప్రవేశిస్తున్నారు. మీరు ఇద్దరు వచ్చి నడిపిస్తారా అంటే ఏమో నాకు తెలియదు అన్నట్టు కూర్చున్నారు. నీ రక్షణను గుర్తు చేసుకొని నువ్వు ప్రార్థన చేయి. నీకు కలిగిన విమోచనను గుర్తు చేసుకుని ప్రార్థన చేయి. ప్రభువు నామము మహిమ కొరకు నీవు నీ జీవితంలో జరిగిన ప్రతి అంశాన్ని గుర్తు చేసుకుని ప్రార్థన చేస్తే నీ కళ్ళ ముందు పాపములు పడిపోయిన వ్యక్తి, ఆ వ్యక్తిని చూసి నువ్వు సైలెంట్ గా ఉండలేవు. ఆ వ్యక్తిని రక్షణలోనికి నడిపించాలని ప్రార్థన చేస్తాను. ఆమె ఇందాక ఎవరు కూడా చేతులు ఎత్తలేదు, ఇందాక ఎవరు కూడా మాట ఇవ్వలేదు. నాకు మాట ఇవ్వలేదు, నీ ప్రభువుకు మాట, నీ కొరకు. అపోస్తలుల కార్యం 28వ వాక్యం, నీ కొరకు, నా కొరకు పాపములో పడి ఉన్న ఈ ప్రపంచ మానవాళి కొరకు ఏం చేశాడు? స్వరక్తమిచ్చి, చెప్పడానికి గట్టిగా, స్వరక్తమిచ్చి. ఎవరి రక్తం? యేసయ్య రక్తం. ఎవరి రక్తం? యేసయ్య రక్తం లేకపోతే ఈరోజు సంఘం ఎక్కడుంది? సంఘము ఎక్కడ స్థాపింపబడ్డది అంటే యేసయ్య సిలువ దగ్గర సంఘము స్థాపింపబడ్డది. ఆమేన్. చెప్పండి, ఎక్కడ స్థాపింపబడ్డది? చెప్పండి. ఇదేంటి చెప్తాను గట్టిగా అంటే కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, ఇటు నుంచి కూడా. యేసయ్య సిలువ దగ్గర, ఎక్కడట? యేసయ్య సిలువ దగ్గర సంఘము స్థాపింపబడ్డది. ఆ సంఘముకి ఎటువంటి అధికారం ఉన్నది అని అంటే ఆ సంఘము దేవుని అధికారము వలన సమస్త పరలోకములో భూమి మీద అన్నింటి మీద అధికారము కలిగిన సంఘముగా ఉన్నది. దుష్ట శక్తులను లయపరచగలిగిన శక్తి. అపవాది శిలువ దగ్గర శక్తిహీనుడిగా చేయబడ్డాడు. శక్తిహీనుడిగా చేయబడితేనే సంఘం కట్టబడతాడు. ఆమేన్.
శక్తిహీనుడిగా చేయబడకపోతే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తర్వాత చూసుకోండి, మైబీ 14-15లో ఆ యేసు ప్రభు వారు సిలువ దగ్గర అపవాదిని శక్తిహీనుడిని చేశాడు. ఈ రోజు సంఘము ముందు అపవాది శక్తిహీనుడిగా చేయబడ్డాడు. కానీ అపవాది ఈ దినాలలో సంఘాలలో దూరే పనులు చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడా? చాలా ఎక్కువ పనులు చేస్తున్నాడు, రకరకాల పనులు చేస్తున్నాడు. సంఘము ఐక్యతతో ఉండకూడదు. సంఘము డిస్యూనిటీతో ఉండాలి. ఐక్యతతో ఉంటే అపవాది ప్రవేశించలేడు. అనైక్యత కలుగు చేయాలి. ఇద్దరు కలిసి ఉంటే, ఆదాము అవ్వలు కలిసి ఉంటే, వాళ్ళు ఐక్యంగా ఉంటే, వాళ్ళ మధ్యనే ఉన్నటువంటి ఐక్యతను అపవాది పాడు చేయగలడా? పాడు లేడు. కాబట్టి ముందు ఒకరిని దూరం చేశాడు, వాళ్ళని పాడు చేశాడు, ఇంకొకరిని పాడు చేశాడు. ఈవెన్ టుడే వాడి యొక్క స్ట్రాటజీ, వాడి యొక్క కుయుక్తి, వాడి యొక్క దురాలోచనలు ఏమిటి అని అంటే, ముందు ఒకరిని ట్యాకిల్ చేస్తాడు, తర్వాత మిగిలిన వాళ్ళని పాడు చేస్తాడు, అక్కడ ఐక్యత లేకుండా చేస్తాడు, అనైక్యతను కలుగు చేస్తాడు. వాడు సంఘమును పీటలు వారేటట్లుగా చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సంఘమా, ఈ విషయంలో రోషం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఏ విషయంలో? ప్రభువు మహిమ కొరకు యేసయ్య రక్తములో ఈ సంఘము కొనబడింది, కట్టబడింది. యేసయ్య రక్తములో ఆయన కొనుక్కున్నాడు. కాబట్టే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వాక్యం ఏమంటాడంటే, దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కలేని పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేసింది. గొప్ప మాట. మనం పెళ్లి అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే, పెళ్లి కూతుర్ని చేస్తారు, పెళ్లి కొడుకుని చేస్తారు. తర్వాత పెళ్లికి ముందు రోజు ఏం చేస్తారు? ప్రధానమే అసలు పెళ్ళంటారు. సరే, ఇప్పుడు ఈ ప్రధానంలో ఎవరు వెలబెట్టారు? ఈ ప్రధానంలో ఎవరు వెలబెట్టుకుంటున్నారు అంటే, యేసు ప్రభు తనకు మహిమ తెచ్చే సంఘము కొరకు, ఆ సంఘాన్ని కట్టడం కొరకు, ఆ సంఘాన్ని పవిత్రపరచుకోవడం కొరకు, ఆ సంఘాన్ని పరిశుద్ధపరచుకోవటం కొరకు వెల చెల్లించాను. ఈరోజు పెళ్లి చేసుకుంటున్నప్పుడు కట్నాలు ఆడపిల్లలు వాడిస్తున్నారా, మగపిల్లలు వాడిస్తున్నారా? చెప్పండి, గట్టిగా ఈ విషయం చెప్పరా? మరి ఇచ్చారు. మరి బైబిల్ ఏముంది? బైబిల్లో ఎవరిచ్చారు కట్నం? ఎవరిచ్చారు? యేసు ప్రభు. ఎవరిచ్చారు? ఆయన తన సొంత రక్తాన్ని ఈ యొక్క కన్యకగా తయారు చేయడానికి ఈ సంఘాన్ని పాత నిబంధనలో మీ మధ్య ఉంటే కొరకు, క్రొత్త నిబంధనలో సంఘానికి శిరస్సై ఉంటే కొరకు, ఆయన శిరస్సై ఉంటే సంఘములో దైవ సన్నిధి ఉండుట కొరకు, మనందరి కొరకు ఈరోజు మందిరము ఊరికనే కట్టబడింది కాదు, ఊరికనే వచ్చింది కాదు. ఈరోజు మందిరం యేసయ్య సొంత రక్తము చేత కట్టబడిన సంఘము. హల్లెలూయా. యేసయ్య వెల చెల్లించెను. ట్రైబల్ ఏరియాలో ఇప్పటికీ కూడా ఆడపిల్లవాళ్ళు కట్నం ఇవ్వరు, మగవాళ్ళు కట్నం ఇస్తారు. కట్నం ఇచ్చి పిల్లలు తీసుకెళ్తారు, బట్టలు ఇస్తారు. ఆడపిల్ల తల్లిదండ్రులకు బట్టలు పెడతారు, కట్నం ఇస్తారు. అలాగే వాళ్ళ ఇంటికి పిలిచి భోజనం పెడతారు. అప్పుడు ఇదిగో మీ పిల్ల మా పిల్లగా చేసుకుంటున్నామని చెప్పి పెళ్లి చేస్తారు. ఇంకా వాళ్ళు చక్కగా ఫాలో అవుతున్నారు. టౌన్లో ఎప్పుడు మారుతారు?
ఈ సమాజంలోనూ మార్పు ఎలాగరాదు. క్రైస్తవులకు ఎప్పుడు వస్తుంది? సంఘములో ఉన్నావు, సంఘములో కట్టబడ్డావు, నీ కొరకు నిన్ని ఆయన పరలోకంలో ఒకరోజు ఆ పరలోకు గొర్రెపిల్ల విభాగంలో ఈ సంఘాన్ని చేర్చుకోవటం కొరకు ఆయన వెల చెల్లించి ఈరోజు ఈ సంఘాన్ని తన సొంతం చేసుకోవాలని యేసు ప్రభు వారి యొక్క ఉత్తమమైన ప్రణాళిక నెరవేర్చబడితే క్రైస్తవులు నేర్చుకోవలసిన సత్యం ఏంటంటే, ఇంకా అటు నుంచే ఇది అన్యులు, అన్యాచారాలు, అన్యంలో ఉన్నటువంటి ఉద్దేశాలు అందరూ బాగా మాట్లాడతారండి. దంచేస్తారు మెసేజ్. ఏం చేస్తారు? మెసేజ్ విపరీతంగా దంచేస్తారు. ఇంకా కొంతమంది విపరీతంగా మాట్లాడేస్తారు. కానీ ఇంత చెప్పారు కదా, సెల్ ఫోన్లో చెవులు కొరుకుతారని. ఆఖరి అందరూ అయిపోయిన తర్వాత చెవులు కొరకడం మొదలు పెడతారు. ఏమి ఇస్తారు, ఏం చేస్తారు, ఏమి తెస్తారు, ఏమి పెడతారు? నేనే చెప్తున్నానా లేకపోతే ఇవన్నీ నిజాలా? అబద్ధాలు నిజాలు ఒకసారి చెప్పేది గట్టిగా. నిజాలేనా? మీరందరూ పాటించండి. హల్లెలూయా. మీరందరూ యాత్రలందరూ పెట్టి చెప్పారు నిజాలని. క్రైస్తవులు నేర్చుకోవాల్సిన సత్యం, నువ్వు చేరాలి, నువ్వు వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళబడాలి. ఆయన దగ్గరికి వెళ్ళటానికే ఈ రోజు ఇక్కడ సంఘం. ఆయన దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేకపోతే ఈ సంఘం లేదు. ఈరోజు ఈ సంఘం అక్కర్లేదు. సిలువ దగ్గర యేసు ప్రభు వెల చెల్లిస్తే, ఆయన రక్తాన్ని ప్రోక్షిస్తే ఈ రోజు ఈ సంఘము ఏర్పరచబడినది. ఈ సంఘము ఆయన పవిత్రపరచుకున్నాడు. ఏం చేశాడండి? ఆయన ఇస్సాకుకి పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క అబ్రహాము సేవకుడు ఎలియాజరు దగ్గర ఒక మాట వినిపిస్తాడు. 24:16 తర్వాత చూసుకోండి. రిబ్కా మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడా లేదు. ఏంటండి? చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుని. ప్రపంచం ఎలా ఉంది? ప్రపంచం ఏ స్థాయికి వెళ్ళిపోయింది? ఈరోజు ప్రపంచం అంతా ఏ స్థితిలో పరిగెడుతుంది? క్రైస్తవులు దీనికి ఎక్సెప్షన్లో ఉన్నారా? లేరు కదా. ఈరోజు క్రైస్తవ సంఘానికి కావాలని ఒక సందేశం. ఈరోజు క్రైస్తవ సంఘానికి నేను రీసెంట్గా మధ్యన నేను న్యూజిలాండ్ వెళ్ళిన తర్వాత ఆక్లాండ్లో నేను ఒకటి పంచుకోవడానికి వెళ్తున్నాను. అయితే వాళ్ళు నాకు అడ్రస్ చెప్తారు. ఆ అడ్రస్లో నేను బస్ దిగాను. లాస్ట్ బస్ స్టాప్. ఆ రోజు అక్కడ బస్ దిగినప్పుడు ఈ క్రిస్టియన్స్ పెద్ద ప్రొసెషన్ జరుగుతుంది. వెళ్తుంది. చాలా మంది యవనస్తులు ఉన్నారు. ప్లాకార్డ్స్ పట్టుకున్నారు, స్లోగన్స్ చెప్తున్నారు, రోడ్డు మీద అరుస్తున్నారు. The kingdom is only Jesus. Only Jesus can save every sinner. Only you have a redemption by the blood of Jesus. అని గట్టిగా కలుస్తున్నారు. నాకు చూసి చాలా సంతోషం. ఈ ఆక్లాండ్లో ఇలాంటిది సందర్భాన్ని చూశాను. అప్పుడు ఒక లేడీ, మౌరీ లేడీ, లోకల్ పెద్ద వాయిస్ ఉంటుంది. ఆవిడ ఒక మైక్ తీసుకొని గమనిస్తూ దగ్గర చాలా మంది 150-200 మంది ఉంటారు. గుంపు మాట ఏమన్నా తెలుసా? All these extras, they are very pure extras. అరుస్తుంది. వాళ్ళలో కల్మషం లేదు, వాళ్ళలో పాపం నుంచి విడుదల పొందుకున్నటువంటి వాళ్ళు. అంటే ఆక్లాండ్లో పబ్లిక్ రోడ్డు మీద ఆ లేడీ ఈ ఎక్స్ప్రెషన్ చూపించి ఈరోజు అరుస్తుంది. They are very pure extras. No contamination in their life. They are redeemed by the blood of Jesus. యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తములో కడగబడిన యవనస్తులు వీళ్ళు పవిత్రపరచబడిన వాళ్ళలో కలంకం లేదు, ముడత లేదు, మచ్చ లేదు, డాగు లేదు అని అరుస్తుంది. అంత గొప్ప విషయం అండి. ద పబ్లిక్ రోడ్ పెద్ద కోడలి.
అసలు డెలిబ్రేట్గా అరుస్తున్నది ఆమె. అరుస్తుంటే చూసి, ఆహా, ఇంత పాడైపోయిన ఈ దేశంలో, ప్రపంచంలోనూ డ్రగ్స్ విషయంలో న్యూజిలాండ్ ఇస్ ద సెకండ్ ప్లేస్. డ్రగ్స్ విషయంలో అమెరికా ఫస్ట్, న్యూజిలాండ్, అమెరికా అన్నింటిలో ఫస్ట్ టైం. ఏంటంటే అమెరికా అన్నింటిలో ఫస్ట్, న్యూజిలాండ్ సెకండ్. భయంకరమైన డ్రగ్గిస్టులు ఉంటారు. ఆ డ్రగ్గిస్టులు చూస్తేనే కానీ అర్థం కాదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. సరే, వాళ్ళ గురించి మనకు ప్రస్తావన వేస్ట్. అలాంటి దేశం కాబట్టి ఆ దేశంలో ఏముంటుందంటే, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ఈ సంఘములో ఉన్న ఈ యవనస్తులు అందరూ కూడా, వీళ్ళందరూ కూడా కళంకము లేని వాళ్ళు, మచ్చలేని వాళ్ళు, ముడత లేని వాళ్ళు, డాగు లేని వాళ్ళు. ఈరోజు సంఘానికి ఈ సందేశం కావాలా వద్దా? ఈరోజు సంఘానికి ఈ సందేశం చెప్పాలా వద్దా? సరదా మాటలు, ఊరకనే కాలక్షేపం కబుర్లు, ఆఖరిని నేను ఒక బొమ్మ చూపిస్తాను, మీరు నాకు డబ్బులు పంపించండి. చూపించమంటారా? ఏంటి మీరందరూ అలా సెల్ ఫోన్ పెట్టేసి మీరు క్లిక్ చేసి డబ్బులు పంపించేయండి. దీనికి ఇలాంటి సందేశాలు రోషం లేని సందేశం, పౌరుషం లేని సందేశం, యేసుక్రీస్తు శిలువ గురించి, రక్తం గురించి మాట్లాడలేని పిరికి వాళ్ళు అంటారు. మొహమాటం లేదు నాకు, మొహమాటం లేదు. పిరికి సందేశాలు. సేవకుడికి రోషం లేకపోతే ఇలాంటి పొడి మాటలు, నెత్తి మాటలు మీకు లేనిపోని చెప్పేసేస్తే సులువుగా దండుకొని పోయే మాటలు ఎన్నాళ్ళని చేస్తారు. సంఘాన్ని సిద్ధపరిచి, సేవకుడు సంఘాన్ని సిద్ధపరిచి ఎవరికి అప్పగించాలి? యేసుప్రభు వస్తారా లేదా? నెమ్మది చెప్తారా? అసలు పురుషులు రియాక్ట్ అవ్వట్లేదు. ఏమిటో వస్తే లేకపోతే ఏంటి పురుషులు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు? యేసు ప్రభు ఆయన త్వరగా వచ్చుచున్నాడు. గట్టిగా చేతి కాళ్ళతో చెప్పండి, అంతే. వస్తున్నాడు నమ్మారా? ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన త్వరగా వస్తే ఆయనకి అప్పచెప్పాలా వద్దా? ఈ సంఘాన్ని ఎవరు అప్పగించాలి? ఏ సేవకుని యొక్క వీపు మీద ఈ సంఘం కట్టబడిందో ఆ సేవకుడు ఎవరికి అప్పగించాలి? యేసయ్యకి అప్పగించాలి. ప్రతి సేవకుడు అప్పగించాలి. ప్రతి సేవకుని మీద కట్టబడిన మందిరం, ఆ మందిరాన్ని ఒకరోజు అప్పగించవలసిన బాధ్యత మందిరము భక్షించడానికి కాదండి. మందిరము కట్టబడాలి. పవిత్రపరచబడిన బిడ్డలు నడిపింపబడిన స్థలము, కూడిన స్థలము, దేవుని సహవాసముతో నింపబడిన స్థలము, అదే దేవుని మందిరము. హల్లెలూయా. ఆ దేవునితో సహవాసం లేకపోతే అది మందిరం అవుతుంది. దేవునితో సహవాసం లేకపోతే మందిరం అవుతుందా? మందిరం అవుతుంది కదా. కాబట్టి ఈరోజు సువార్త ప్రపంచవ్యాప్తంగా కేవలం పిట్ట కథలు, చిన్న పొడి కథలు, ఉపమానాలు, జోకులతో కాలం గడిపేటటువంటి దినాలు పెరిగిపోతున్నాయి. అందుకొరకు కాదు, సంఘము కొరకు ఆయన వెల చెల్లించినది. ఆయన ఎందుకు వెల చెల్లించాడనంటే ఈ సంఘాన్ని తన సొత్తుగా మార్చుకోవటానికి. నీవు కాదు, నీ కొరకు వెలపెట్టిన క్రీస్తు యొక్క సొత్తు నువ్వు అంటాడు అపోస్తలుడైన పౌలు. ఎవరి సొత్తు? ఇప్పుడు ఎవరి సొత్తు ఈ సంఘం? ఎవరి సొత్తు సేవకుడు? ఎవరి సొత్తు విశ్వాసులు? ఎవరైతే వెల చెల్లించారో, ఎవరైతే గవిని దగ్గర శిలువ మీద తన రక్తాన్ని ప్రోక్షించారో ఆ యేసయ్య సొత్తు ఈ సంఘం. అప్పుడే అలాగ మీరుంటే, నీ రక్షణ గురించి రోజు జ్ఞాపకం చేసుకుంటే,
నీ ముందున్నవాడు, నీ పక్కన ఉన్నవాడు, వాడిని చూసి అసహించుకోవు, లేక వాడు నాకు అక్కర్లేదని అనుకోవు. వాడి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. నువ్వు ప్రార్థన చేయి, నీ దగ్గరికి దేవుడే కనిపిస్తాడు. వాళ్ళని హల్లెలూయా. వెళ్ళి నువ్వేం చెప్పినక్కర్లేదు. నాకు ఇచ్చిన రక్షణ వీళ్ళకు కూడా. ఇది అడగలేరా? కనీసం ఇది అడగలేరా? ఇది అడగలరా? అడుగుతారా? ఈ రోజు మీ కమిట్మెంట్ అయి ఉండాలి. ఈరోజు మీ తీర్మానం అయి ఉండాలి. నీవు ఇంకొకటి కొరకు ప్రార్థన. మీ ప్రార్థన జీవితంలో ఒక పక్షాన్ని చెప్తాను. నేను మెసేజ్లో పోతూనే ఉంటున్నాను కానీ ఏంటంటే నాకు టైఫాయిడ్ అయిపోతుంది. మీ ప్రార్థన జీవితంలో నువ్వు మెండుగా సమృద్ధిగా దీవింపబడాలి అని అంటే లేని వాడి కొరకు నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. ఆమె ఒక టాప్ సీక్రెట్ ఇన్ యువర్ స్పిరిచువల్ ప్రేయర్ లైఫ్. ఎవరి గురించి ప్రార్థన చేయాలి? లేని వాని గురించి నువ్వు ప్రార్థన చేయి. ఎంతసేపు అజీర్తి వచ్చేటట్లుగా నాకివ్వు, నా కొడుకు, నా కూతురికి అది చెయ్యి, ఇది చెయ్యి, ఇదే నేర్పిస్తారు. విపరీతంగా ఆ ప్రార్థనలతోనే మగ్గిపోతున్నారు. ఏమవుతున్నారు చెప్పండి? మగ్గిపోతున్నారు. తర్వాత కుళ్ళిపోతారు, ఆ తర్వాత పంపుకుంటారు. ప్రార్థనలో క్రొత్తది లేదు, క్రొత్తదనం లేదు. ప్రార్థనలో నీలో ఒక ఉజ్జీవం కలిగించే ప్రార్థన లేదు. నీ ప్రార్థన ఉజ్జీవంగా మారాలి అని అంటే నీ రక్షణను గుర్తు చేసుకో. నీ రక్షణ గురించి దేవునికి వందనాలు చెల్లించు. రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయి. నీ రక్షణ నీవు కాపాడుకోగలుగుతావు. ఆమేన్. కాపాడుకో. నీ ఆత్మను కాపాడుకోవాలి అని అంటే నీ రక్షణను మర్చిపోకూడదు. ఏ రోజైనా క్రైస్తవుడు తన రక్షణను మర్చిపోతే ఆ రోజు తన ఆత్మని కోల్పోయినట్లే. మొహమాటం లేదు. నచ్చితే నచ్చొచ్చు, నచ్చకపోతే నచ్చకపోవచ్చు. అది మొహమాటం లేదు. ఎందుకు రక్షణ మర్చిపోతారా? ఏదైనా మర్చిపో, ఏదైనా కోల్పోమంటాడు ప్రభు. కానీ ఏది కోల్పోకూడదట? నీ ఆత్మని కోల్పోకూడదు. నీ ఆత్మని పోగొట్టుకోకూడదు. నీ ఆత్మని పోగొట్టుకోకూడదు అని అంటే నువ్వు మర్చిపోకూడదు ఒకటి ఉంది. అబ్రహాం గారు తిరిగి ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వచ్చేవారైనా? బలిపీఠం దగ్గరికి వచ్చారు. ఇశ్రాయేలు తిరిగి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? బలిపీఠం దగ్గరికి వెళ్తారు. తిరిగి మనం కూడా ఆదివారం సంఘానికి వస్తాం కానీ రక్షణ గురించి మర్చిపోకండి. రక్షించడానికి ప్రభు చేసిన కార్యాన్ని మర్చిపోకండి. నిన్ను పవిత్రపరిచి నీకు ఒక సహవాసం చేసే ఒక మందిరాన్ని ఇచ్చి ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. మందిరములో మనల్ని ప్రభు ఎవరు పిలిచాడు? పరిశుద్ధులు. ఎవరు పిలిచాడు? పరిశుద్ధులు. ఎంతకన్నా పెద్ద టైటిల్ ఏమనుకుంటా? అంతకన్నా నువ్వు గిన్నెస్ బుక్కి వెళ్ళినా, లేకపోతే ఇంకా అంతకన్నా వేరే పెద్ద పుస్తకాల్లో నీ పేరు వెళ్ళినా పరలోకం అయితే వెళ్ళలేవు. కానీ సంఘములో నీకు పవిత్రపరచబడిన తర్వాత పరిశుద్ధుడుగా గుర్తింపు పొందుకుంటే, పరిశుద్ధుడుగా గుర్తింపు అంటే కళంకం ఉండకూడదు, మడత ఉండకూడదు, డాగు ఉండకూడదు, ముడతలు ఉండకూడదు. ఇవి లేకుండా ఉండటమే పరిశుద్ధత. ఆమేన్. ఇవి లేకుండానే ఎంతసేపు మడతలు, డాగులు, ముడతలు ఎన్నాడండి? ముఖంలో సంతోషం ఉండదు, ముఖంలో ఆనందం ఉండదు. ఏంటి? ఎంతసేపు విచారకరమైన ముఖాలే, విచారకరంగా ఉంటాం. ఏం సువార్త చెప్తారు? సంతోషం ఉండాలి, రోషం ఉండాలి. పాస్టర్ గారికి చాలా సంతోషంతో డబ్బు ఉన్నట్టుంది. న్యూజిలాండ్ వచ్చాడు, బాగా న్యూజిలాండ్ డబ్బు అని అనుకుంటున్నారా? పాస్టర్ గారికి ఒకటే సంతోషం, ఒకటే ఆనందం, ఒకటే పిచ్చి. యేసుని గురించి మాట్లాడటమే, యేసు వరకు జీవించటమే. ఇక్కడే కాదు, నడి రోడ్డు మీద మీటింగ్ లో కూడా యేసు గురించి మాట్లాడటంలో ఇంతకన్నా తగ్గి మాత్రం మాట్లాడు.
ఎందుకు ఇంత సంతోషం? ఎందుకు ఇంత ఆనందం? ఏమున్నదని అనుకుంటున్నారు? వ్యాపారం 23 సంవత్సరాలు, 24 సంవత్సరంలో ఉన్నాను, కానీ ఈ రోజుకి నాకు సొంత చర్చ లేదు, సొంత ఇల్లు లేదు, అయినా సంతోషం తగ్గదంటే. హల్లెలూయా! సంతోషం తగ్గదు. ఆ సంతోషంలోనే ఈ మధ్యకాలం దేవుడు ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ మాట చెప్పకుండా ఉంటే మంచిదో. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత అది ఇంకా పనులు జరుగుతున్నాయి. ఎనీవే, దేవుడు తన సమయంలో ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలని తెలుసు కాబట్టి ఇప్పుడు ఇచ్చాడు. బట్ నేను అంతకుముందు బాధపడుతున్నాను లేదు, ఇప్పుడు బాధపడను, ఎప్పుడు బాధపడే సమస్య లేదు. నాకు ఇచ్చిన రక్షణ కన్నా గొప్పది ఈ ప్రపంచంలో ఒకటి లేదు. ఉందా మీకు ఏమన్నా వేరే ఆప్షన్, వేరే ఆల్టర్నేటివ్ ఉందా? వేరే ప్రియారిటీ ఉందా? మీకు లేదు కదా. రక్షణ పొందుకోకుండా ఉంటే కాలయాపన చేయకండి. ఈ రాత్రి మీరు నిర్ణయం తీసుకోవాలి. ఈ రాత్రి మీరు ఇంకా ఉందండి టైము, ఇంకా చూద్దామండి టైము, లేదంటే వచ్చే ఏడాది నేను బాప్తిజం తీసుకుందాం అనుకుంటున్నాను అనుకుంటే మాత్రం పొరపాటు చేస్తున్నాం. ఇప్పుడే తీసుకోవాలి నిర్ణయం. ఈ రాత్రి నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత నీకున్నది. ఈ రాత్రి ఆ నిర్ణయం తీసుకోవడం కొరకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రేపు అనే దినం నీ జీవితంలో రక్షణ విషయంలో ఉండకూడదు. నేడే రక్షణ దినం. బయట చెప్తుంది, కొంతమంది చెప్తారు అందరు కదా. చెప్పండి గట్టిగా మరొకసారి, నేడే రక్షణ దినం. కాబట్టి ఈరోజే నిర్ణయం చేయాలి. చేస్తారా? ఈరోజే చేయాలి. ఈ రోజే నిర్ణయం చేసుకోవాలి. యవనస్తులు ఈ రోజే నిర్ణయం చేయాలి. ప్రభు మహిమ కొరకు జీవించవలసిన వారై ఉన్నారు. ప్రభు మహిమ కొరకు జీవించాలి అని అంటే నీవు గట్టు దాటాలి. పాపపు గట్టు యువతల పాపపు గట్టు దాటాలి. దాటి నువ్వు వస్తేనే ప్రభువుతో సహవాసం చేయగలుగుతావు. ఆమేన్. కాబట్టి విస్మరించకండి. దేవుని మాటలు సూటిగా మీ హృదయాలకు తాకుతున్నప్పుడు, మీ వినికిడిలోకి వస్తున్నప్పుడు మీరు విస్మరించకండి. ఇవి దేవుని మాటలు, నా సొంత మాటలు కాదు. వీరు 15వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నారు. 15వ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని 14 ఏళ్ళు దీవించిన విధానం చాలా గొప్పది. 15లో నువ్వు ఇంకా దీవింపబడాలి అని అంటే నీవు చేయవలసిన పని నీ రక్షణను రోజు మర్చిపో ప్రార్థన చేయి. నీ ఎదుటివాడి కొరకు ప్రార్థన చేయి. లేమిలో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. నీ సంఘములో వేదనలోను కష్టంలోను లేమిలో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. నీకు ఇచ్చి వాళ్ళకి ఇస్తారు. ఆమె నాకేం డౌట్ లేదు. రాష్ట్రం తలకైతే కావాలంటే నాకేం డౌట్ లేదు. మీరు 6 నెలలు ఈ ప్రార్థన చేయండి. ఆ తర్వాత మీకు వచ్చిందో లేదో మీరు చూసుకోండి. ఎక్కడగా ఉంటుంది ఫోన్ చేసి చెప్పండి. నాకు డౌట్ లేదంటున్నాను. తెలకైతే రాసుకోండి అంటున్నాను. దేవుడు చేస్తాడు. ఆయన వాగ్దానాన్ని మర్చిపోడు. కానీ నీకు సహవాసం ఉండాలి. ఏముండాలి? సంఘంలోనే సహవాసం ఉండాలి. నీ ప్రార్థనలో సహవాసం ఉండాలి. నీ కుటుంబంలో దేవుని సహవాసం ఉండాలి. అప్పుడే కాబట్టి దేవుడు పేతురు రాసిన 1 పత్రిక 1:14 నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండడని రాశాను. ఏమిటి? వాట్ ఈస్ ద డిమాండ్ ఫ్రమ్ గాడ్? ఏం డిమాండ్ చేస్తున్నాడు దేవుడు? దేనికి డిమాండ్ చేస్తున్నాడు? పరిశుద్ధత. గట్టిగా చెప్పండి. ఈ సంఘము పరిశుద్ధతని ఎరగకపోతే ప్రపంచంలో ఎక్కడ పరిశుద్ధత దొరకదండి. క్రైస్తవ సంఘములోనే పరిశుద్ధత. క్రైస్తవ సంఘములోనే పరిశుద్ధత ఉండాలి. ఈరోజు పరిశుద్ధత క్రైస్తవులు మర్చిపోతున్న దినాల్లోకి వెళ్ళిపోయారు. వెనకని నల్లటి స్క్రీన్లు పెడతారు, నల్లటి కోట్లు వేస్తారు, సెగొకటి కడతారు, గట్టం ఒకటి పెంచుతారు, మంచి లైట్ ఫోకస్ కొడుతుంటారు. వీళ్ళంతా వర్షిప్పర్స్ అంట. యూట్యూబ్లో మీరు చూసారా? చూసుంటారు బాగా. నేను చూడను, అప్పుడప్పుడు నాకు కంట పడతాయి. నేను అసలు పూర్తిగా చూడను. అలాంటి ఏమైనా కంట పడితే వెంట టాక్టర్ పక్కన పడేస్తాను.
అపవిత్రతని నా కళ్ళతో చూడదలుచుకోలేదు. ఆమె నాకు మొహమాటం లేదండి. సిగర కట్టుకుని మొగాళ్ళు గడ్డలు పెంచుకొని టట్టులు పెట్టుకొని మొక్కల ముందు నల్ల కోట్లు మీద జిగజిగలు మెరుపులు, వెనక బ్యాక్ స్క్రీన్ ఏంటిది, బ్లాక్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్, ఏది లైట్లోను ఓ అడుతుంటారు, ఉండిపోతూ ఉంటారు. వర్షిప్ టుడే, వర్షిప్ ఇస్ దిస్. What is going on? Where is the holiness in the church? Where is the holiness in Christianity? క్రైస్తవుడు పరిశుద్ధతని, దేవుడు తెలుగుని పరిశుద్ధతగా చూపిస్తే వీళ్ళు నలుగురు కోరుకుంటారేంటండి? I am not against those guys, but I am against where those people are being used by evil against the holiness of God. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతకు విరుద్ధంగా వ్యవహారం చేసి సంఘాన్ని సర్వనాశనం చేయడానికి వీళ్ళందరూ ఉపయోగపడుతున్న ఏజెంట్స్. These people became agents. ఒక భాష శుద్ధి ఉండదు, ఒక మ్యూజిక్ బాగోదు. ఒకడేమో ఆడి కళ్ళు కన్నట్టుకుంటే చుట్టూ ముందు లాక్కుంటాడు, ఒక అమ్మాయి ఏమో పూర్తిగా చుట్టూ ఇలా చుట్టూ ఉంటుంది. పరిశుద్ధత తెలుసా? పరిశుద్ధత అర్థమవుతుందా సంఘానికి? ఈరోజు క్రైస్తవ జనాంగానికి పరిశుద్ధత తెలుసా? ఆ డార్క్ లో దెయ్యాల్లో కనిపిస్తుంటాను వీళ్ళంతా. నేను ఎక్కువసేపు చూడలేదు అలాంటి అకేషన్స్. అక్కడెక్కడ టీవీలో ఎవరో ఎక్కడైనా చూస్తే తీసేసి పట్టుతాను. ఐ నాట్ ఇంట్రెస్టెడ్. ఐ డోంట్ వాంట్ టు సీ విత్ మై ఐస్ సచ్ థింగ్స్. దేవుడు పరిశుద్ధత అంటే తెలుసు, పరలోకం అంటే తెలుసు. ఆయన పరిశుద్ధత ఎలా ఉంటుందో నా కళ్ళతో చూశాను. నా కళ్ళతో యేసు ప్రభువుని నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నేను కళ్ళు మూసుకొని ఉండగా నేను యేసు ప్రభువు నా మనోనేత్రాల్లో నుంచి ఆయన దగదగా మెరిసిపోతున్నటువంటి ఆ యొక్క గొప్ప స్వరూపాన్ని కొండ మీద ముగ్గురు శిష్యులకి యేసు ప్రభు ఎలా చూపించారో ఆ వర్ణన ప్రకారంగా నాకు కూడా అలాంటి దర్శనం ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే రోషంతో మాట్లాడుతున్నాను, అందుకే రోషంతో సంఘానికి ఇలాంటి సందేశాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాను. I know, I have seen what is the holiness in Jesus. ఎంత రోషం ఉండాలి, అదొక దర్శనం ఉందా? అదొక దర్శనంతో పనిచేస్తారా? ఒక దర్శనం ఉండదు. ఏదో గిటార్ పట్టుకుని వాయిస్తే, కీబోర్డ్ వాయిస్తే ఈరోజు స్లో బై ఇప్పుడు ఏమైపోయింది అని అంటే జనాలు ఎలా తయారయ్యారంటే కేవలం సేవకులు నచ్చిపోయారు. ఈ లెక్క పడుతున్నారు. ఈ లెక్క పడుతున్నారా లేదా చెప్పండి. ఇంకా డిసైడ్ చేస్తారు పడుతున్నారా? ఈ రోజు నుంచి డిసైడ్ చేస్తారా నేను ఇంకా టైం తీసుకుంటారా? చెప్పండి. అవసరం ఉండాలి చెప్పడానికి ఇంకా ఆలోచిస్తారు. బాగా ఎడిక్ట్ అయిపోయినట్టు సంతమా చెప్పండి. రోషం ఉండాలి. అలాంటి చూసి మన జీవితాలు కూడా ముఖాలు డార్క్ అయిపోతుంటాయి. నాకు ఇంకా 10 నిమిషాలు టైం ఉంది, చెప్పాలనుకుంటే చాలా ఎక్కువ ఉంది. అయితే 10 నిమిషాలు భోజనాలు ఉన్నాయి కదా, అందుకనేసి. కాబట్టి ప్రభువు అని ఆయన ఎవరు డిమాండ్ చేస్తారు? నేను పరిశుద్ధుని కనుక పరిశుద్ధంగా ఉండాలి. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులే. ఎలా ఉండాలండి? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు. ఏమి సస్టైన్మెంట్ అండి? బైబిల్ లేదా? ఈ మాట బైబిల్ మాటలే కదా, చదవట్లేదా? వాళ్ళని హెచ్చించుకోవడానికి వాళ్ళ జీవితాలను అర్పించుకుంటే ఈ మాట అర్థం కావాలకి.
ఈ మాటల యొక్క తాత్పర్యం గుర్తు వాళ్ళకి అర్థం కాదు. పరిశుద్ధత అనే లోతు ఏమిటో అర్థము కాని మనుష్యులు, బ్లైండ్ ఫోల్డెడ్ పీపుల్. ఏమర్థం అవుతుంది వాళ్ళకి? షర్ట్ తీసుకోరేంటండి, పెద్ద ప్యాంట్ తీసుకోరేంటండి, నల్ల ప్యాంటు ఆడ మగ అందరూ కలిసి నల్ల డ్రెస్. ఈ నల్ల డ్రెస్ ఒకసారి ఆలోచించండి. ఈ నల్ల డ్రెస్ ఎవరు వేసుకుంటారు? చెప్పండి. నువ్వు బాగా చెప్తావు, మీరు చెప్పరా? నల్ల డ్రెస్ ఎవరు వేసుకుంటారు? ఇద్దరు ముగ్గురికైనా, మిగిలిన అందరికీ ఓకే. ఆడి డ్రెస్ కోడ్ నలుపు, మన డ్రెస్ కోడ్ తెలుపు. ఆమేన్. మర్చిపోకండి సంగమా, మోసమైపోకండి, అలాంటి గురి కాకండి, అది చూడకండి, వినకండి. ప్రార్థన చేయి, నాకు ఇచ్చిన దర్శనం నీకు ఇస్తాడు ప్రభు. ఆ పరిశుద్ధతను చూసిన తర్వాత పాపములో జీవించాలని ఎవరు ఇష్టపడారు. ఆమేన్. పాపములో జీవించాలని ఎట్లా పడితే అట్లాగా, ఏం పడితే అది, ఏం చేద్దామంటే అది. ఏంటి పెట్టుబడి చేస్తున్నప్పుడు అన్ని పాపము ఇష్టమైనటువంటి ఆచారాలన్నీ చేసేసి ఆఖరి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన. ఎన్నిసార్లు పాస్టర్ గారు చెప్పినా ఏంటి ఆ బియ్యంలో పసుపు కలిపితేనే కానీ ఆశీర్వాదాలు ఉండవు అనుకుంటారు. మరి పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఉంటుందా? చెప్పండి సంఘమా, చెప్పండి. మాంతారా అలాంటివి? అక్షంతలు మాంతారా? మారు. అలవాటు అయిపోయాం, కొత్తది రాలేదు. పాతవే ఎప్పుడు వస్తాయి? గంధాలు పూస్తాం, పట్లు పెడతాం, అంటే కొట్టేటట్లేదు. మిగిలినవన్నీ చేస్తారా ఏంటి? భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా ఇదిగో నేను తీసుకొచ్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఈ పురుషుడు ఈ కన్య కడతాడు, దానికి ప్రార్థన పాస్తాడు. ఎప్పుడు మాంటారండి? పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుందండి? పరిశుద్ధత రావాలి అని అంటే ఇవి మానుకోరా? కళంగా ఉండకూడదంటే మానుకోరా? నీ కొరకు వెలగట్టలేని తన పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించి నిన్ను పరిశుద్ధపరిచినప్పుడు ఇవి ఉన్నాయా అని ఎవరైనా చెప్పాలి నాకు. ఇవి సేవలనే చెప్పాలి. ఇవి లేవు. రక్తము చేత పవిత్రపరచబడిన సంఘము అలాగే పరిశుద్ధతలో జీవించాలి. ఆమేన్. అంతేగాని ఎత్తి అన్ని కుమారపడి ఆయన ఒప్పుకుంటాడా? ఆయన ఒప్పుకోడండి. నీ కొరకు వెల చెల్లించిన రక్తము పవిత్రతను కలుగజేసింది. నువ్వు చేసే అపవిత్రమైన పనులన్నింటికి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలి. ఆఖరిని చేతులెత్తి లేక చేతులుంచి ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు అనే విశ్వాసము సంఘము కోల్పోకూడదు. ఎలా చల్లాలి? ఎలాగంటే ఈ చెయ్యి మళ్ళీ ఇక్కడ ఉండాలి. అందుకే చెప్పారు ఎలా చల్లాలి. ఇలా చల్లకూడదు. మానుకోండి. ఇలాంటి అపవిత్రమైన వ్యవహారాలు మానుకోండి. ప్రభు అంటారు, నేను పరిశుద్ధంగా ఉండాలి. ఆయనకి చేరుకోవాలి అంటే ఇవి అనుకోకపోతే 12వ అధ్యాయం 14 పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చాలా అర్థమైపోయిందా? అర్థమైపోయిందా? సందేశం లేదా? నేను ఎక్కడికి వెళ్ళినా మెసేజ్లు ఎలా చెప్తూ ఉంటాను కాబట్టి కొన్ని చోట్ల ఒకసారి పిలిచిన తర్వాత సంవత్సరానికి ఖచ్చితంగా పిలుస్తూనే ఉంటుందండి. చాలా చోట్ల మీటింగ్లు చెప్తుంటాను. ఏంటంటే చాలా చోట్ల మీటింగ్లు, నిన్న ఒక మీటింగ్ భీమిలి, ఈరోజు ఇక్కడ
ఏంటి రేపు ఎక్కడ ఒకటి పిలిస్తే మళ్ళీ అక్కడికి వెళ్తాం. కానీ ప్రియులరా, అన్కాంప్రమైజింగ్, ప్రభువు మాటే. అంతేగాని కాలక్షేపానికి నన్ను పిలవకండి, పిలిచినా నేను కాలక్షేపం చేయను. కాలక్షేపం చేసేటటువంటి రోషం లేని వాడిని కాదు. పౌరుషం, రోషం యేసు ప్రభువు దగ్గర నేర్చుకున్నాను. కాబట్టి రోషం తగ్గదు, ప్రభు పౌరుషం కూడా తగ్గదు. ఇలాంటివన్నీ చేస్తే రోషం ఎక్కడుంది, పౌరుషం ఎక్కడుంది? ఇష్టపతులు పెడిగెళ్ళారు. పెడిగెళ్తే 5 పురుషులంట. ఆ 5 దారం తీసి, పసుపు తీసి, కాళ్ళు కట్టి రాస్తున్నారు. ఏంటి బాబు ఇదంతగా ఏంటనంటే, బొత్తి వేయడానికి వీళ్ళు పెద్దలంట. ఏమి క్రైస్తవులు రా బాబు వీళ్ళంతా అనుకుంటున్నాను. బొందు వేయడానికి 5 పురుషులు కాళ్ళ కట్టి రాస్తున్నారు. నాకు కొత్త, మీకు పాత, అంతేకేం లేదు. ఒకసారి చూస్తే నాకు తెలియదు. పరిశుద్ధత ఉంటుందా? పరిశుద్ధత దొరుకుతుందా? చర్చ్ షుడ్ అండర్స్టాండ్. చర్చ్ తెలుసుకోవాలి, యేసు క్రీస్తుని పరిశుద్ధపరిచాడు. ఆయన పరిశుద్ధుడు. ఇలాంటి డ్రామాలు అయితే కుదరదు. డోంట్ మేక్ సచ్ డ్రామాస్. అక్కడ కుదరదు. పెళ్లి కుమార్తె స్థానంలో నిలబడలేరు ఇలా చేసిన వాడు. నాకు మొహమాట. పెళ్లి కుమార్తె స్థానంలో మనం అందరం ఉన్నాం. పెళ్లి కుమార్తె స్థానంలో మనం అందరినీ ఆయన తీసుకోవాలని ఆయన తొందరపడుతున్నాడు రావడానికి. నువ్వు తొందరపడుతున్నావా? ఇంకా టైం ముందు పర్వాలేదు అని తిరుగుతున్నావా? వాట్ ఈస్ యువర్ డెసిషన్? రక్షింపబడ్డావు, నీకు తొందర ఉందా? నిరీక్షణ ఉందా? విశ్వాసం కేవలం అవసరాల మీద ఆధారపడిన విశ్వాసం. చాలా మంది జనాలలో నేను ఎక్కడికి వెళ్తాను, నాకు ఊరు వాడు పిలుస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. ఒకసారి నేను అన్నపూడి దగ్గర ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ రోజు మీటింగ్లో ఎలాగే మాట్లాడి అంతా అయిపోయింది. 3వ రోజు మీటింగ్లోను కొంతమంది స్త్రీలు ఇటు వచ్చి, దేవుడు మీ ద్వారా అన్నీ మాట్లాడాడు, అన్నీ మా పాస్టర్ గారు మా పాస్టర్ గురించే మాట్లాడారు. నాకు అది తెలియదు. నాకు ఇంకో కుర్రడు పరిచయం చేశాడు. వాళ్ళకి అన్న స్పీకరు నేను పరిచయం చేస్తాను, ఈ 3 రోజులు మీటింగ్ పెట్టుకోవడానికి పిలిచి చేస్తే నేను వెళ్ళాను. హ్యాపీ క్రిస్టియన్. నేను వెళితే వాళ్ళు అంటారు, అంత మా ఏడుగురు గురించే దేవుడు మీ ద్వారా రివీల్ చేసాడండి, మీ ద్వారా దేవుడు మాట్లాడాడండి, మేము ఎలాగే చెప్పలేకపోతున్నాం, మీ ద్వారా దేవుడు చెప్పాడండి అన్నాడు. యథార్థంగా ఉండు, దేవుడు మీ ద్వారా మాట్లాడతాడు. ఈరోజు యథార్థంగా ప్రకటిస్తున్నాను, దేవుడు మీతో మాట్లాడు. లౌక్యం నాలో ఉంటే దేవుడు మీతో మాట్లాడాడు. నేనే అడ్డేస్తున్నాను కదా, దారాలా వెళ్ళిపోవాల్సిందే, దారాలను ప్రవహించవలసిందే. నేను పరిశుద్ధుని కనుక మీరు ఎలా ఉండాలంటాడు ప్రభు. పరిశుద్ధత గురించి సందేశాలు కావాలి. If there is no holiness in the Christianity, you cannot find anywhere. If holiness is not found in the church, సంఘములో పరిశుద్ధతని కనుగొనలేని స్థితిలో ఉంటే నీకు జీవితంలో ఎక్కడా పరిశుద్ధత దొరకదు. Be careful to understand. Be careful to understand. ఆఖరి మాట ముగించాను 9. ఒకసారి చదవండి ఎవరో ఒకళ్ళమ్మా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4 నుంచి 10 ఒకసారి చదవండి. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, మనకు జీవమై ఉన్న క్రీస్తు నీకు రక్షణ అనుగ్రహించినప్పుడు నీకు నాకు ఏమిచ్చాడైనా నిత్య జీవం. చెప్పండి, ఏమిచ్చాడైనా? ఇంతకన్నా ఆశీర్వాదం ఏం కావాలండి? ఒక పాపి రక్షింపబడిన తర్వాత పాపికి
ఏటిస్తాడు ప్రభు? ఎవర్ లాస్టింగ్, నిత్య జీవం. ఎంతకన్నా ఆశీర్వాదం నా దృష్టిలో అయితే ఇంకోట్లేదు. ఒకవేళ ప్రభు నీకు కోట్లు ఇచ్చాడు అనుకోండి, నిత్య జీవం లేదనుకోండి, నువ్వు వెళతావా? ఆయన ప్రత్యక్షమైనప్పుడు వెళతామా? ఆయన ప్రత్యక్షత అవుతాడని నమ్ముతున్నామా? విశ్వసిస్తున్నామా? విశ్వసిస్తే నిరీక్షణ ఉందా? ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీలో ఆయన ఏం చూడాలి? నిత్య జీవాన్ని. ఏం చూడాలి? మీరును ఆయనతో కూడా మహిమయందు. పవిత్రత, రెండవది పరిశుద్ధత, మూడవది మహిమలో చేర్చబడ. ఆమేన్. మూడవది ఏంటిది? మహిమలో. సంఘము పవిత్రపరచబడినప్పుడు సంఘము, ఆ సంఘములో వాక్యముతో ఉదక స్నానము చేయబడుతూ పరిశుద్ధపరచబడాలి దేవుని ఆత్మ ద్వారా. ఆమేన్. మూడవది ఏంటిది? మహిమలోనికి. ఎవరైనా చనిపోయినప్పుడు ప్రమోటెడ్ టు గ్లోరీ ఏమంటారు? మహిమ ప్రవేశము. ఏమంటారండి? మహిమ ప్రవేశములోనికి వెళ్ళాలి మనం అందరం. ఆ మహిమ ప్రవేశంలో మనము యేసు ప్రభుతో మమేకమవుతాం. సంఘం యొక్క ఉన్నతమైన ప్రణాళిక, దేవుని ఉద్దేశంలో 14 సంవత్సరాలు దేవుడు ఇక్కడ పరిచర్యను ఏర్పాటు చేసి ఒక సేవకుడిని మిమ్మల్ని సిద్ధపరుస్తున్నది దేని కొరకనంటే మహిమ ప్రవేశములో. అంతేగాని ఉండిపోవడానికి కాదు. అంతేగాని ఉండిపోవటానికి కాదు. ఉండిపోకండి. ఉండిపోవడానికి ఎవరు ఇష్టపడకండి. వెళ్ళేటట్లుగా చాలా చిన్న చిన్న విషయాలు కూడా మీకు ఉదాహరణ చెప్పాను. నేను చెప్పిన వాటిలో నాకు సందేహం లేదండి. మీకు ఎవరిష్టం వాళ్ళు ఎవరికి నచ్చినవి చేసుకుంటారు. చేసుకున్న వాడికి మార్గన్స్ లేకపోతే ఎవరు చెప్పలేము. కానీ ఈరోజు నేను చెప్పాలి, చెప్పాను. నేను చెప్పాలనుకుని రాలేదు, నేను రాసుకుని రాలేదు. కానీ నాలో నుంచి దేవుడు తన ఆత్మ ద్వారా ఈరోజు సంఘానికి ఈ 15వ సంవత్సరంలో మిమ్మల్ని అధికంగా దీవించడం కొరకు ఆయన మీతో మాట్లాడాడు. ఆమెనంటారా? చాలా సులువు. వచ్చి ఏడాది నీకు డబ్బులు వచ్చేస్తాయి, నీకు ఉద్యోగం ఇచ్చేస్తాయి, నీకు అన్ని ఇంట్లో జరిగిపోతాయి, నీ అప్పులని తీరిపోతాయి. ఇది చెప్పడానికి బైబిల్ ఏంటండి? ఇవి చెప్పడానికి బైబిల్ చదవాలా? ఇవి చెప్పడానికి గంటల తరబడి ప్రార్థన చేయాలా? ఇవన్నీ ఇవ్వగలడు, కానీ ఇచ్చేవాడితో నీకు సహవాసం. ఆమేన్. ఇదండి కష్టం. ఇది నేర్చుకోవాలి. ఇది లేకుండానా వేగబాండుల్లో రోడ్డు మీద తిరిగి ఏంటి వచ్చేస్తే మైదానాలలో మీటింగ్లు పెట్టి ఏంటి ఓని టైం పాస్ ఉంటారు. ఓ బ్రదర్, ఓ సిస్టర్, దీని గురించి ఎంతసేపు ప్రార్థన చేయడానికి ఎంత గొప్పలు పెట్టగలదు. ఎంత గొప్పలు పెడతాం, ఎంత స్ట్రెయిన్, ఎంత రోషం, ఎంత పౌరుషం. ఎందుకు సందేశం అంటే ఈ జీవితాలు దేవుని గొర్రె పిల్ల వివాహములో ఆయనతో మమేకం చేయబడాలి. అందుకు దానికోసం ఇంకా చదవండి. కావున నీలో పవిత్రపరచబడిన తర్వాత పరిశుద్ధత నిరంతరము జరగాలి. ఏంటంటే పరిశుద్ధత నిరంతరము జరగాలి. నాట్ వన్ టైం, ఒక్కసారి జరిగింది కాదు. నీ రక్షణ ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి, నీ పవిత్రత జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నీలో కలిగేది పరిశుద్ధ కార్యము. ఆ పరిశుద్ధ కార్యం నీలో జరిగితే చదవండి, మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను నరికిమంటున్నాడంటే
సేవకుడు ఏమంటాడు? చెప్పండి, నరికేమంటాడా లేదా? నీకు పరిశుద్ధత కావాలి అని అంటే, నేను ఇంత చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పానండి. ఈ చాలా పెద్దగా చెప్తున్నాను. పౌరు గారు చాలా పెద్దగా మాట్లాడుతున్నారు. ఏంటి ఇప్పుడు ధనాపేక్షే కదా, ఎక్కడ చూసినదే కదా గోళ. ఏంటి దీనికోసమే కదా అన్నింటిలో మాస్టర్స్ అయిపోయారు. ఏంటి ఈయన 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 గడ్డుకోలేకపోతున్నాడు, అనవసరంగా ఏడుస్తున్నాడు అనుకుంటున్నాడు. ప్రభు కొరకు రోషం దండుకునే రకాన్ని కాదు, మిమ్మల్ని ప్రభువుకు అప్పగించే రకాన్ని. ప్రభు వచ్చినప్పుడు ఆయన చేతికి మీరు అప్పగింపబడాలన్నదే ఈ రోజు నా సందేశం. అంతేగాని వేరే సందేశం గంటల తరబడి ప్రార్థన చేయనక్కర్లేదండి. ఎందుకు టైం వేస్ట్ గంటల తరబడి? ఏంటి అలా సరదాగా నలుగురితో మాట్లాడుకొని వచ్చి మెసేజ్ చెప్పవచ్చు. లేదు, ఈరోజు ఇక్కడ రావాలంటే, ఇక్కడ నిలబడాలంటే నేను కొన్ని గంటలు ప్రార్థన చేస్తేనే కానీ ఇక్కడ వచ్చి నేను నిలబడలేదు. గంటలు ప్రార్థన చేస్తేనే ఇక్కడ నిలబడతాడు. దేవుడు నిలబెడతాడు, మాట్లాడతాడు. చంపాలి ఎట అంటే వాటిని అసలు ఉంచుకోకూడదండి. అది చేస్తే నీలో పరిశుద్ధత ప్రవర్తిస్తూ ఉంటారు. ఆమేన్. తర్వాత ఏం చేయాలి? వాటి వలన దేవుని ఉగ్రత విధేయుల మీదకి వచ్చును. పూర్వము వాటి మధ్యనే ఉన్నా మీరు వాటిని అనుసరించే నడుచుకున్నారు, ఇప్పుడు కూడా అనుసరించే నడుచుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? ఇప్పుడు కూడా అనుసరించే నడుచుకుంటున్నారు. ఎట్లా చెప్తే ఈ నిత్యమైన కారణం వచ్చాడు, ఏం చెప్తాడండి? మరి ఏం చెబుతాడు? పరిశుద్ధాత్ముడు వాణిలో నుంచి మాట్లాడితే చెబుతాడు. గంటల తరబడి ప్రార్థన చేస్తే దేవుడి వాక్యం నుంచి దేవుడు మాట్లాడతాడు. ఏం చెప్తాడు? ఒకప్పుడు చేశారు, ఇప్పుడు చేయకూడదు, చేస్తే పరిశుద్ధత ఉంటానా? చెప్పరా చెప్పరా గట్టిగా? ఉండదు. చెప్పడు గట్టిగా. ఉండదు. ఏంటి ఉండదు? పరిశుద్ధత ఉండదు. ఇంకా చెప్పండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, ఈ నోట ఊతులను వీటిని విసర్జించండి. పరిశుద్ధ జీవితం కావాలా? పరిశుద్ధ జీవితంలో బ్రతకాలా? పరిశుద్ధుడు వచ్చినప్పుడు ఆ పరిశుద్ధుడిని ఎదుర్కోవాలని అనుకుంటున్నారా? ఆ పరిశుద్ధునిలో మహిమ ప్రవేశాన్ని పొందుకోవాలని అనుకుంటున్నారా? ఇక్కడ కోపం వచ్చిందనుకోండి, కోపం రాగానే మన ముఖం వద్ద అందరూ చూసుకోవాలి. కోపం రాగానే ఏం చేయాలి? మన ముఖం వద్ద అందరూ చూసుకోవాలి. ఎవరి మీద కోపం వచ్చింది మంచి మాట వస్తుందా? చెప్పండి. రాదని చెప్పండి, లేదా వస్తుందని చెప్పండి, ఏదో చెప్పండి. కోపం వస్తే ఏంటి వస్తుంది? మంచి కూతురు వచ్చేస్తే ఎక్కడ ఎడబడి మాట్లాడేస్తుంది. మాట్లాడేస్తారా? ఎంత కంట్రోల్ చేస్తారా? పరిశుద్ధాత్ముడు కంట్రోల్ చేసే శక్తి మీకు ఇచ్చునుగా. పరిశుద్ధాత్మ పని చేయకపోతే మన నోట అవి వచ్చేస్తాయి. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ఇష్టసారం మాట్లాడుతున్నారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అశుభ్రమైన మాటలు మాట్లాడుతున్నారు. అది ఒప్పుకుంటాడా దేవుడు? పరిశుద్ధతలో నడిపింపబడతామా? కంట్రోల్ చేసుకునే శక్తి దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మీకందరికీ అనుగ్రహించును గాక. ఆ కంట్రోలింగ్ పవర్ ఆయన ఇస్తేనే నువ్వు కంట్రోల్ చేయగలవు, లేకపోతే వాటిని విసర్జించండి. ఎందుకంటే మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళా పోమన్నారు. అవి వచ్చిన వాళ్ళు చేస్తున్నాములు పో చెప్తారా? చెప్పరా? అది చెప్పలేదు అనుకోండి, పరిశుద్ధత పోతాడు.
వీడు వచ్చేస్తాడు అపవిత్రత. వాడు పోవాలి, నీ పరిశుద్ధతను కాపాడు. ఆమేన్. విసర్జించండి. ఇంకొక మాట, నవీన స్వభావం. అది కింద ఉంటారు ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏదమ్మా? ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిశీలించి ప్రాచీన స్వభావమును విసర్జించిరి. ఇంకా దాని క్రియలతో కూడా మీరు పరిశీలించి ఆ, జ్ఞానము కలుగు నిమిత్తము ఆ, దానిని సృష్టించిన వాని కోరిక చొప్పున సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నూతన పరచబడుచున్న నవీన స్వభావము. నూతన పరచబడు, ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ ద హోలీనెస్. ఏంటంట? ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ ద హోలీనెస్. నూతన పరచబడాలి. నూతన. ఒకవేళ అలాంటి అనుభవం లేకపోతే ప్రియ సంఘమా, ప్రతిరోజు నీకు నూతన పరచబడే అనుభవము దేవుడు మీకు అందరికీ అనుగ్రహించుగా. నూతన పరచబడు స్వభావం, పరిశుద్ధతలో నీకు నూతన పరచబడుతూ ఉంటే మహిమలో నీకు ప్రవేశించేటటువంటి జీవన విధానము క్రైస్తవునికి దొరుకుతుంది. ఆమె నవీన స్వభావమును ధరించుకో, ప్రాచీన స్వభావమును విడిచిపెట్టు. ఏ దారాలు రాసుకుంటే ఏంటవుతారండి? బియ్యం తీసుకొచ్చి పసుపు రాస్తే ఏంటొస్తుందండి? గంధం పోస్తే ఏంటొస్తుందండి? మీరు మానుకుంటారో లేదో ఈరోజు రాత్రి డిసైడ్ చేసుకోండి ప్రార్థన. ఇవన్నీ మానితే ప్రాచీన స్వభావం పోయింది, నవీన స్వభావం ధరించుకుంటారు. నవీన స్వభావం ధరించుకోవడానికి పరిశుద్ధాత్ముడు మీకందరినీ శక్తివంతులుగా చేయుగాక. ఆ పరిశుద్ధాత్ముడే ఆ పరిశుద్ధతని కలుగు చేయడం ద్వారా మీరు ఇక్కడే ప్రభువులోనికి మహిమపరచబడే అనుభవము వెళ్ళక ముందే దొరుకుతాది. హల్లెలూయా. ఇంకా చాలా దగ్గర ఉంటే చెప్పడం బాగుంటే ఎక్కువైంది నాకు, ఇంకా నేను మానేస్తున్నాను. పవిత్రత పొందుకున్నారు, పరిశుద్ధతలో జీవించాలి. దేర్ బై థర్డ్ పార్ట్ ఈస్ మీరు ఇక్కడే మహిమ నుంచి మహిమలోనికి మీరు రూపాంతరపరచబడుతూ ఉండాలి. అదే నవీన స్వభావం. ఇక్కడ మీకు మూడు అనుభవాలు ఉంటే ఒక రోజు ఆయన త్వరగా వచ్చినప్పుడు ఆ మహిమలోనికి మనం కూడా చేర్చబడి ఆయనతో మమేకం చేయబడతాం. ఆమె ఆయనతో మమేకం అయిపోవాలనుకుంటున్నారా? లేదా అక్కడ కూడా ఈ దారాలు, పెళ్లి, అక్షంతలు, యేసుప్రభు దగ్గరికి వెళ్తే ప్రభువా మేము పెళ్ళిళ్ళు చేసినప్పుడు అక్షంతలు వేసిన ప్రభువా మరి నీ దగ్గర ఉన్నాయని అడుగుతాను. అయ్యేంటి కొత్తగా అడుగుతాడు ఆయన. ఏంటి పసుపుదారు వేసాం ప్రభువా, పొందేసాం ప్రభువా, మరి ఇక్కడ ఏమి పసుపుదారు పొంది మాకు ఇవా? యేసుప్రభు అంటారు రక్తంతో మిమ్మల్ని పవిత్రపరిచిన పసుపుదారు పెట్టిపోయా బాబు. యేసుప్రభు కూడా సందేశాలు చెప్పేస్తారు పరలోకం తర్వాత. చాలా మంది ఇక్కడ మానుకోరు కదా, మానుకోవడానికి ఇష్టపడరు కదా. వాళ్ళకి నచ్చిందే వేదాంతం, సిద్ధాంతం బైబిల్లో లేదు, అయినా మేము చేసేస్తాం అంతే. చేసే ప్రభుత్వులు ఉన్నారు. ఆయన చూసి బాధ అనిపిస్తున్నట్టు. ఆయన చూసి ఒక పెళ్లికి వెళ్ళారు. మీరు ఏదైతే ప్రార్థన చేయకూడదు అనుకుంటారో అక్కడ పాస్ట్ పెళ్లి చేస్తూ పాస్ట్ మోహన్ రావు గారు విశాఖపట్నం నుంచి వచ్చారు. అదే తీయడు తారీఖు బాబు వీడికి దొరికాడు రాని దాన్ని ప్రార్థన చేయమంటారు. నాకు మొహమ్మద్ లేదు, మీరే చేసుకున్నాను ఇలాగే చెప్పాను, మీరే చేసుకున్నాను. వాడు చేసే అపవిత్ర పనికి మళ్ళీ నన్ను కట్టుకుంటాడు. అందరూ దీన్ని నాకు ఇస్తున్నాడు, దీని గురించి ప్రార్థన చేయండి. దీన్ని చేయలేదని చెప్పి ఉంగరాలించకూడదు. నేను వదిలేటువంటి అనుకున్నా. అని చాలా జాగ్రత్తగా ఉంటాను, చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఇలాంటివి నేను ఎంకరేజ్ చేయను, అలాంటి వాటికి నేను వెళ్ళను.
ఒకవేళ అలాంటివి ఉంటే సైలెంట్గా తప్పులు పోతాను బయట. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధతలో నేను జీవించాలి. ఆమె ఆయన మహిమా స్వరూపి. ఆ మహిమా స్వరూపంలోనికి నేను కూడా ప్రవేశించాలి. అక్కడ ఎన్ని ఉన్నటువంటి బొందులు తాలిబొట్లు లేకపోతే ఇవి అవి చాలా ఏడాపోలాలు ఇలాంటివన్నీ ఈ మధ్య చాలా ఎక్కువైపోయాయి. ఈ మధ్యన ఏంటంటే పెళ్ళిళ్ళు ఏది మెహందీ ఫంక్షన్ కొత్తగా దానికి మళ్ళీ హిందీ డ్యాన్స్ ఏంటండి చాలా పరిశుద్ధంగా జరగాలి, చాలా పరిశుద్ధంగా నెరవేర్చబడాలి. కానీ ఇవన్నీ మేళాకోలాలు ఏంటి ఎటకారాలు రకరకాలైన జోకులు ఏంటి రోజు రోజుకి ఫంక్షన్స్ పెంచుకొని రోజుని పెంచుకుంటున్నారు. ప్రభువుని మహిమ ఏమైపోతారు వాళ్ళంతానా? ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళంతానా? ప్రభుత్వ పరిచయం లేని వాళ్ళు, రక్షణ అంటే మర్చిపోయిన వాళ్ళు, పరిశుద్ధతలో జీవించలేని వాళ్ళు, ఇంకా వాళ్ళకి మహిమ ప్రవేశం ఏంటండి? దేవుడు మనం దీవించుకుంటాం. ఒకరోజు మనం అందరం ప్రవేశించాలి. నేను ప్రవేశిస్తాను, నేను ప్రవేశించాలని నేను ప్రయాసపడుతున్నాను, నేను ప్రవేశించాలని ఎంత స్ట్రిక్ట్గా ఉంటున్నాను. మీరు కూడా ప్రవేశించాలని కోరుకుంటున్నాను. మనం అందరం కలిసి ఒకరోజు ఆయన స్థాపించిన ఈ సంఘము కళంకము ముడత మచ్చ డాగు లేని సంఘముగా క్రీస్తులో మమేకమవటమే కొరిమినదివా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ఈ 15వ సంవత్సరంలో ప్రభువు అన్ని విషయాలలో మిమ్ములను ఈ బెతెస్దా ప్రార్థన పరిచర్యను దేవుడు బహుగా దీవించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మరొకసారి తమ జాగ్రత్తకి నా ప్రత్యేకమైన వందనాలు.